జై గురుదేవ్. అనుకోకుండా ఆదివారం పూరి వెళ్ళాను. నేను మొట్టమొదటిసారి పూరి వెళ్ళటము. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోలో ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 అయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పూరి జగన్నాథుని ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళటానికి ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఫ్రీగా మనల్ని తీసుకెళ్తారు. అది కూడా ఒక 300 మీటర్స్ ముందుగానే వారు ఆపేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి లైన్లో వెళ్ళాలి. ఇక్కడే మీ సెల్ ఫోన్ అది డిపాజిట్ చేసేసి ఈ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఎండాకాలం కాబట్టి పండాల్సి వేశారు. అక్కడ షర్బత్ ఇస్తున్నారు. అది కూడా ఒక గ్లాస్ తాగి లైన్లోకి వెళ్ళాను. లైన్లో నించున్న తర్వాత అక్కడ సెక్యూరిటీని అడిగితే 1 గంట పడుతుందని చెప్పారు లోపలికి వెళ్ళి తిరిగి రావటానికి. సో ఈ లైన్లోనే జగన్నాథుని స్వామి ఆలయం లోపలికి వెళ్ళటం జరిగింది. ఇది ప్రధాన ముఖద్వారము. ఇందులోంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లోపలికి కెమెరాలు అలౌ చేయరు కాబట్టి నా సెల్ ఫోన్ని ఇక్కడే డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళాను. మొట్టమొదటిసారి పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్నాను. చాలా రష్గా ఉంటుంది అనుకున్నాను, కానీ అది మధ్యాహ్నం అవడం వలన, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఖాళీగా ఉన్నది. దాంతో 3 సార్లు స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఇక్కడ మహాప్రసాదం ఇలాగా మట్టి కుండల్లో వండుతారు. అది దానిని అక్కడ అందరు ఇలా పెట్టుకుని కూర్చుంటారు. మనం ఇలాగ ప్లేట్ ఇంత అని ఉంటుంది. ఆ డబ్బులు పే చేసి మనం తినచ్చు. తిరిగి బయటకు వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. సూర్యాస్తమం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ గుడి పైన ఉన్న జెండాలు ఉదయం పూట సాయంత్రం పూట అవి మారుస్తారంట. ఇప్పుడు సంధ్యాసమయం అవుతుండడంతో ఇప్పుడు అక్కడ ఆ జెండాలు కూడా మారుస్తారు. అందుకోసం ఇక్కడ అందరూ కూడా వచ్చి బయట నించున్నారు. నేను కూడా ఆ దృశ్యం చూడటానికి బయటకు వచ్చి నించున్నాను. గమనించండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ పైకి ఎక్కుతున్నాడు. పైకెక్కి ఆ జెండాని, ఆ పాత జెండా తీసేసి కొత్త జెండా మరలా ఎగరేస్తారు. అందరూ దానికోసం వేచి ఉన్నారు ఇక్కడ. అదిగో జెండా దించేస్తున్నారు.
మళ్ళా వేరే జెండాని ఎగరవేస్తున్నారు పైకి. ఈ తీసిన జెండాలు కింద గుళ్ళు అమ్ముతారంట. ఒక్క అడుగు 100 రూపాయలు. ఆ జెండా ఎన్ని అడుగులు ఉంటే అన్ని 100 పే చేసి మనం ఆ జెండాల్ని కొనుక్కోవచ్చు. ఇక్కడ విశేషం ఏమంటే గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ జెండాలు ఎగురుతాయంట. అది అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంకో విశేషం ఏమంటే ఈ గుడి యొక్క నీడ ఎక్కడ పడదు అని చెప్తారు. నేను అది గమనించలేదు. అతను దిగిపోతున్నాడు కిందకి. ఇక్కడంతా పూర్తిగా విశాలంగా చేయడం జరిగింది. ఈ పక్కన ఉన్నవన్నీ ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేదంట. ఈ రహదారి అంతా కూడా పూర్తిగా విశాలంగా చేయడం జరిగింది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మరలా ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మళ్ళా ఆ పార్కింగ్ ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళా ఆటోలో రైల్వే స్టేషన్ చేరుకున్నాను. రైల్వే స్టేషన్ నుంచి మరలా తిరిగి విశాఖపట్నానికి మరుసటి రోజు ఉదయం చేరుకోవటం జరిగింది. జై గురుదేవ్.